హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ విష్ణు విలేజ్ విహారీ. ఈరోజు మా పెద్దమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చాం. ఇప్పటికైనా ఎప్పటికైనా ఈ ఊర్లో వాళ్ళు వరిసేను అయితే ఈ విధంగా ఆవులతోనైతే నూరుస్తారు. ఈ ఊరికి ఎందుకు వచ్చామనుకుంటున్నారా? మా పెద్దమ్మ వాళ్ళు ఎప్పటి నుంచో ఫోన్ చేసి ఎర్రదుంపల కోసం రమ్మనేసి అయితే అంటున్నారు. వెంటనే లేట్ చేయకుండా మా పొలంకి అయితే వెళ్ళాము. ఇప్పుడు చూపిస్తున్నవి ఏంటి అనుకుంటున్నారా? వీటినే బల్లకందులు అంటారు. మా పెద్దమ్మ వాళ్ళు వాళ్ళ పొలాల దగ్గర అయితే వేసుకున్నారు. ఈ కందులు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది, గుండెకి కళ్ళకి అయితే చాలా మంచిది. తెలుసుకోవడానికి ఈ పువ్వే చెప్పేస్తుంది అనమాట. చూడండి, ఈ పువ్వు ఇలాగైతే దుంపలు దిగినట్టు అర్థం అనమాట. నేనైతే ఇప్పుడు ఒక దుంపనైతే తీసి చూపిస్తాను, తవి చూపిస్తాను. నేను దుంపలు తవ్వడం చాలట్లేదని మా నాన్నమ్మ నవ్వేస్తుంది. ఏడ్రా అమ్మో, మొత్తానికి సాధించింది. పచ్చికి కూడా బాగుంటాయి, చాలా స్వీట్గా ఉన్నాయి ఇవి. ఫైనల్ గా మా పెద్దమ్మ వాళ్ళ పొలంలో దొరికిన దుంపలు అయితే ఇవి. చలికాలంలోనే ఈ ఎర్ర దుంపలు చాలా పెద్దగా అయితే దిగుతాయి. ఇప్పుడు మేము తవ్వి తీసిన దుంపలను అయితే కవర్ లో పెట్టి మా ఇంటికి అయితే తీసుకొని వెళ్తాం. అంతేకాదు, ఈ ఎర్ర దుంపలు తినడం వల్ల విటమిన్ బి, విటమిన్ సి అయితే ఉంటాయి. ఫేస్ చాలా గ్లోయింగ్ అయితే అవుతుంది. మాకు దొరికిన దుంపలు అయితే 2 కేజీల దాకా ఉండొచ్చు. ఎర్ర దుంపలు ఎంతమంది తిన్నారో కామెంట్ అయితే చేయండి. మనము వంకాయ మొక్కల దగ్గరికి అయితే వచ్చాం. చూడండి, మొత్తం ఇలాగనమాట. ఇవి మొత్తం తెల్ల వంకాయలు. అలాగే పక్కన కూడా వేసుకున్నారనమాట. మొత్తం ఇలాగా పెద్ద సైజులో అయితే గుమ్మడికాయలు అయితే ఉన్నాయి. చూడండి, చాలా పెద్దవి అయితే ఇవి. ఇటువంటివి ఎక్కువగా మా గిరిజన ప్రాంతంలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి పెద్ద పెద్దవి కనిపించడం చాలా రేర్ అనమాట. మా పెద్దమ్మ వాళ్ళు వాళ్ళ ఇంటి కోసం అయితే ఈ మట్టి బిడ్డల్ని కోస్తున్నారు. ఈ మట్టి బిడ్డలతోనే మా గిరిజన ప్రాంతం వైపు ఎక్కువగా ఇల్లు అనేది కట్టుకుంటారు. నేను పట్టుకుంది దేనికి ఉపయోగిస్తారో మీకు తెలుసా? వింటర్ సీజన్ లో ఎక్కువగా జీలుక్కలు దొరుకుతాయి కాబట్టి వీటితోనే ఎక్కువగా జీలుక్కలను అయితే తాగుతారు. అంతేకాదు, నీరు తాగడానికి, అంబెలు తాగడానికి అయితే ఉపయోగిస్తారు. నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. వాటర్ అయితే చాలా ఎక్కువగానే పడుతున్నాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ని ఫాలో చేయండి. ఇంకా మంచి వీడియోలతో అయితే మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ, బాయ్.